విద్వాన్ బుడిసు వెంకటేశ్వరులుగా మన ప్రాచీన మహర్షులు 36వ భాగం 22/2/20 శ్వేతకేతు మహర్షి గురించి చెప్తున్నారు. పుట్టుక పూర్వం మహాతపస్వి, మహా తేజస్వి, మహాస్వాధ్యాయవేత్త అయిన ఉద్దాలక మహర్షి ఉండేవాడు. ఆయన మంత్రద్రష్ట, మంత్రవేత్త, మంత్రమహితుడు. అతడికి ధర్మపత్రి యందు మొదట సుజాత అనే కూతురు పుట్టి యుక్త వయస్సుకు వచ్చాక ఉద్దాలకుడు ఆమె ఏకపాదుడనే మహనీయ తపోనిధికి వివాహం చేశారు. ఆ పుణ్య దంపతులకు అష్టావక్ర మహర్షి జన్మించి సుజాత అష్టావక్రుడు జనించిన వెంటనే సుజాత తల్లి ఉద్దాలకుని భార్య అయిన సాధ్వికి ఒక కొడుకు పుట్టాడు. అతడు స్వచ్ఛ ధావళ్యయుత అయిన శరీరంతో పుట్టడం చేత అతనికి శ్వేతకేతుడు అనే పేరు పెట్టి తెల్లగా ఉన్న జాతకర్మాదులు చేశారు. మాతుల భాగనేయులు, సమాన వయస్కులు, సమాన బుద్ధియుతులు అయిన శ్వేతకేతుడు అష్టావక్రుడు మాతుల భాగినేయులు అవటం సుజాత చేతను సుజాత తల్లి చేత చాలా లాలింపబడ్డ. జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళి పండితులతో వాదానికి ఓడి ఏకపాదుడు జలమజ్జితుడై ఉండటం చేత అష్టావక్ర శ్వేతకేతులిద్దరు ఉపనీతులై ఉద్దాలకుడి దగ్గరనే సమస్త వేదశాస్త్రాలు అభ్యసించి అష్టావక్ర బాల్యం వల్ల ఉద్దాలకుడే తండ్రి అని, శ్వేతకేడు భ్రాత అని అంటే సోదరుడని భావిస్తారు. ఒకనాడు అష్టావక్ర చనువు బలిమితో ఉద్దాలకుడిని ఒడిలో కూర్చున్నాడు. అది చూసి శ్వేతకేతుడు ఒరేయ్, నా తండ్రి ఒడిలో నువ్వెవడరా కూర్చోవటానికి? నీ తండ్రి దగ్గరికి వెళ్ళమని అతన్ని గెంటేసి తాను తండ్రి ఒడిలో అష్టావక్రుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి జరిగిన సంగతి చెప్పి తన తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పం. ఆమె జనక సభలో వాదంలో ఓడి నీళ్లలో మునిగిన సంగతి చెప్పి, అయితే నేను నా తండ్రిని విడిపించి తీసుకొస్తానని అనుమతి అడిగి తల్లిని కోరగా ఆమె బాలవాక్యం బ్రహ్మవాక్యమేమో, తేజస్వి అయిన బాలుడు అంతకు సమర్థుడు కాడనుకొనేందుకు అని అతనికి అనుమతి ఇచ్చి వెంటనే అష్టావక్రుడు మేనమామ అయిన శ్వేతకేతుడి దగ్గరికి పరుగునా వెళ్ళి అతడు తన్ను గెంటేసి అవమానించిన సంగతి అప్పుడే మరిచి, మామా, మనమిద్దరం జనక చక్రవర్తి సభకి వెళ్ళి నంది అనే వాణ్ణి ఓడి మా తండ్రిని విడిపించుకువద్దాను రా అని నందిని, గిందిని, పందిని జయించలేమా మనం అన్న. అతడు కూడా తప్పక పోదాను రమ్మనగా ముక్కుపచ్చలు ఆ ముద్దు బిడ్డలిద్దరు చట్టపట్టాలు వేసుకొని బాలసూర్యుడిలాగా బయలుదేరి జనక సభ చేరి వాక్షమత్కృతల ద్వారపాలరుల జనకుణ్ణి రంజింప అష్టావక్రుడు వాదంలో నందిని ఓడి జనకుడి గౌరవాన్ని తండ్రికి విడిపించుకొని తండ్రి ఆజ్ఞ సమంగా నదిలో ముని నిర్వక్రుడు దివ్య సుందరుడై తనతో తుల్యుడని జనకాదుల చేత అనిపించుకున్న మేనమామ అయిన అశ్వకేతుడితో విజయీయై ఇంటికి వచ్చేయగా అందరూ మాతుల భాగినేయుల లోక అతీత శక్తులను వచ్చాయి. అంటే మేనమామ మేనడు శ్వేతకేతు చిరకాలానికే సర్వవేద శాస్త్రాలు, వాటి రహస్యాలు, ధర్మ మర్మాలు తెలుసుకొని పూర్ణమ చంద్రుడిలాగా షోడశ కళా ప్రపూర్ణుడై ప్రకాశించి శ్వేతకేతుని విజ్ఞానం శ్వేతకేతుడు బ్రహ్మచర్య దీక్ష పొంది
మహా తపస్సు చేశాడు. ఆ తర్వాత అతడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది వేదతత్వం, క్రియా స్వరూపం, కర్మఫలత్యాగం, ఆత్మజ్ఞానం సంపాది. అతడు ప్రాజ్ఞులలో ప్రాజ్ఞుడు, పండితులలో పండితుడు, జ్ఞానులలో జ్ఞాని, నిష్ఠాగరిష్ఠులలో నిష్ఠాగరిష్ఠ, తపస్సులలో తపస్వి అయి బ్రహ్మవర్చస జ్ఞాన తేజ విజ్ఞాన ప్రకాశ కన్ను ఆవరింపన బాలసూర్యుడిలాగా ప్రకాశ ప్రాజ్ఞుడైన ఉద్దారకు రూపగుణ విజ్ఞాన సంపన్నుడై కొడుకును చూసి, నాయన నువ్వు వివాహ యోగ్యుడవయ్యావు. బ్రహ్మచర్యం, తపస్సు, విద్యా, విజ్ఞానం, రూపం, గుణం వీటిని సంపాదించాక ఆత్మజ్ఞానం గుర్తెరి విప్రుడు వినయ వివేక గుణశాలి అయిన కన్యను పెళ్ళాడి ఉత్తమ గృహస్థ ధర్మాన్ని పాడి సర్వ రుణాలు తీర్చి సంయస్త చిత్తుడే సర్వేశ్వర సాన్నిధ్యం పొందడం సద్బ్రాహ్మణ లక్షణం. కనుక నువ్వు పావనంగా జీవనం గడపటానికి గృహస్థుడు కా అన్న. శ్వేతకేతుడు తండ్రిని కాదనలే ఉత్తమ కన్య లభించగా తాను తప్పక పెళ్ళాడుతానని. శ్వేతకేత వివాహం. ఆ కాలంలో మహాతపస్వి, వేదవేత్త, శాస్త్ర విజ్ఞుడు, ఆచారవంతుడు, ధర్మజ్ఞుడు అయిన దేవల మహర్షి ఆ పరిసర ప్రాంతంలోనే ఉండేవాడు. ఆ మహర్షికి ధర్మపత్ని వల్ల సువర్చన అనే ఒక కూతురు జనించి చక్కని చొక్కగా పెరుగుతూ పొత్తడి బొమ్మలాగా ఉంది. ఆమె తండ్రి దగ్గర అన్ని విషయాలలో చక్కని వైదుష్యాన్ని ఆదించి అందచందాలతో అద్వితీయంగా ఉంది. ఆమె వినయ విజ్ఞాన సంపద బంగారాన్ని తావి అబ్బిన చందంగా, అంత చక్కని చొక్కకు ఇంత విజ్ఞాన రాశికి తగిన వరుడు ఎక్కడా అని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని దేవల మహర్షి తలపోస్తుంటే, కూతురు నీవు నాకు తగిన వరుడు అన్వేషింప తలపోస్తున్నట్టు నాకు అర్థమై, కానీ నాకొక కోరిక ఉంది, అది నువ్వే నెరవేర్చాలి. గుడ్డివాడు కాదు. వాడు ఏకకాలంలో అయిన మహాత్ముడెవడో అతనికే నువ్వు నన్ను ఇయ్యాలి. గుడ్డివాడు కానివాడు, అలా ఒకే కాలంలో ఎవడుంటే వాడు. అందువల్ల దేవరుడు బిడ్డ, నీ కోరిక లోక విరుద్ధంగా ఉంది. అంధుడై చూడనివాడు, అంధుడు కాక అయినవాడు, చిత్రమైనవాడు, అలాంటి వాడిని నువ్వే చూసుకో, ఇచ్చి పెళ్లి చేస్తా. వేద విధులు, ఆచారవంతులు, ధర్మపరుడు, తపస్వీరు అయిన వటువరుల నేను పిలిపిస్తా. నీ కోరిక ప్రకారం వాళ్ళు ఒక్కడిని ఎంచుకోమని. అలాగే అని తండ్రికి చెప్పే దేవల మహర్షి తన శిష్యులందరినీ పిలిచి, వత్సలారా, జన్మ కుల రూప గుణ ప్రవర్తకుల ఉత్తములై వేదాధ్యయన పరులై బ్రహ్మచర్యవ్రత నిష్ఠులై తల్లిదండ్రులు ఉండి వివాహ ఇచ్ఛ కలిగిన వటువరువుల సగౌరవంగా తీసుకురండి. వారిలో ఒక్కడిని మా అమ్మాయి సువర్చన పరిణయం ఆడుతుంది, అందుకు అంగీకరించిన వాడు వెంటనే తీసుకురమ్మని చెప్పి దేవల శిష్యులు ఆశ్రమాలన్నీ తిరిగి సువర్చన వృత్తాంతం దేవరుడి కోరి చెప్పి అనేక మంది వరులను తీసుకు దేవరుడు వాళ్ళని సమాదరించి సువర్చనను పెట్టి, తల్లి వీళ్ళు వేదాంగవేత్త, విద్యా సంపన్నులు, సత్కులీనులు, సచ్చీలయుతులు, వివాహం చేసుకోవాలని కోరిక కల మహావ్రతులైన వీరులు ఒక్కడిని వరించ అందచందాలతో అలరారి ఆ ఇందువద బంగారం వంటి వడలి కాంతుల విరాజిల్లే విద్యా వినయ వివేకవతి వాళ్ళందరికీ నమస్కరించి, వటువరులార, మీలో అంధానందుడు ఏకకాలంలో అయిన మహనీయుడెవడైనా ఉంటే అతన్ని నేను వరిస్తా, అంజులను వరించను. ఆ మాటలు విని చాలామంది తబ్బిబ్బై, ఇదేవి అంధుడు
అనంధుడు ఎలా అవుతా? అంధుడు ఎట్లా అవుతా? కంజ లక్షణవతే గాని బుద్ధి వంకర అనుకొని కోరిక చెప్పకే చెబుతోంది ఆమెతో మనకేలా ఎందుకని వెళ్ళిపోయాడు. కానీ తండ్రి పనుపున వచ్చిన శ్వేతకేతుడు దేవరుడి దగ్గరికి దేవరుడు శ్వేతకేతును అధికంగా ఆదరించి సువచ్చరుడు పిచ్చమ్మ, ఈతడు ఉద్దాలక పుత్రుడైన శ్వేతకేతు ప్రాజ్ఞుడు, విద్యా వినయ వివేకనిధి, తపస్వి, ధర్మజ్ఞుడు, బ్రహ్మనిష్ఠుడు. ఈతడు నీకు తగినవాడని నాకు తోస్తుంది, తరువాత నీ ఇష్టం అని సువచ్చల అతడిపై తీవ్ర దృష్టి పారించి ఆమె మాట్లాడకుండగానే శ్వేతకేతు, సుందరి, ఎందుకు ఈ సందేహం? నేను నీ కొరకే వచ్చా, నువ్వు నా దానివే, అనుమానం లేదు. నేను లోకవాసంలో తగులక లోక విషయాలలో అంధుడిగా ఉన్నా, కానీ సంశయరహితమైన జ్ఞానచక్షువు కలవాణ్ణి అవటం చేత పద్మపత్రాల నా కళ్ళు ఎంత విశాలాలో చూడు. ఇందువలన నీవు నన్ను పొందు, నిన్ను నా డెందంలో హత్తుకుంటా. అలాగే విను, జగమంతా మిథ్య. ఇందు చూడటం, వెళ్ళటం, తాకటం, వాసన చూడటం, మాట్లాడటం, కర్మలు చేయి, మనస్సు చేత సంకల్పించడం, బుద్ధి చేత సత్యం తెలుసుకోవడం మొదలైన కార్యకలాపమంతా మిథ్య అని ఏ జ్ఞాన నేత్రానికి తెలుస్తుందో ఆ జ్ఞాన నేత్రం లేనివాడు గుడ్డివాడు. నాకది ఉంది కనుక నేను గుడ్డివాణ్ణి మరి గుడ్డిని ఎట్లా అంటే, లోకుల దృష్టిలో వారిలాగా నేను వస్తువులను చూడటం లేదు. అంటే వారి అజ్ఞాన దృష్టి నాకు లేదు కనుక వారి భావనలో నేను గుడ్డివాణ్ణి. ఈ విధంగా ఒకే క్షణంలో నేను గుడ్డివాణ్ణి కాదు. రెండు, ఇంకా లోక దృష్టిలో నేను నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, కానీ ఆత్మదృష్టిని నేను ఏ పని చేయను, నిష్క్రియాపరుడు. ఆ కర్మఫలం నన్ను అంటరాదు. కార్యమైన ప్రపంచాన్ని కారణమైన పరమాత్మను నేనే అని తెలిసిన వాడు అవటం చేత పరమశాంతంగా ఉంటా. అలాగే నేను కర్మ ఆచరణాన్ని, కర్మఫల త్యాగాన్ని, మృత్యువును జయించి అమృతుడనై జ్ఞానప్రాప్తమైన ఆత్మానందంలో మదమాశ్చర్య కామలోభ క్రోధాదులు లేక ప్రశాంత చిత్తుడై ఉన్నా. నేను నీకే తగిన భర్త, నువ్వే నా భార్య. ఇది నాకు ఇదివరకు విదితం అయ్యేలకు ఎంత దూరం నచ్చానా అన్నారు. సువర్చల సిగ్గుబడి వెనక్కి తగ్గి దేవరుడు ఆనందించి, సువర్చలా వచ్చనా తథాస్తనవచ్చునా, నచ్చన తథాస్తనచ్చ అని పలక. సువర్చల మరింత సిగ్గుబడి లోపలికి వెళ్ళి సిగ్గు పెందెరల చీల్చుకొని వచ్చిన వరుడని తండ్రిని నచ్చినవారు. దేవరుడు వెంటనే సగౌరవంగా ఉద్దాలకుని బంధువర్గాన్ని, ఋషివర్గాన్ని, శిష్యవర్గాన్ని పిలిపి ముహూర్త నిర్ణయం చేసి సర్వ సంభారాలు సమకూర్చి శాస్త్రోక్తంగా సర్వముని జన సమక్షంలో సువర్చల శ్వేతకేతువుకిచ్చి వివాహ ఉత్సవం నిర్వర్తించి ఆ దివ్య మంగళ సమయంలో హుత్పండరీక నివాసుడు, సర్వభూతాత్మకుడు, సర్వశోభా సముపే అయిన శ్రీహరి ఈ శ్వేతకేతు రూపంలో నిలిచి ఉన్నాడా? ఆ చల్లని మహాలక్ష్మి భూలోకవాసుల లోచనాలు పర్వం గావింపగా ఇటు సువచ్చల రూపంలో విచ్చేసి ఉన్నదా? లేకపోతే ఈ దంపతుల ఆ రూపాల దివ్యమంగళ విగ్రహత్వం ఎలా వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పుడు దేవుడు శ్రీధవుడగు మాధవుని ప్రీతి కొరకు ఈ కన్యాదానం చేశా. అతడు సంతోషించుగా నా పుత్రిక కూడా
ఇతని పత్రి అయిన సువర్చల పతివ్రత అయి పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తీసుకురాగాక అని ఆమెను శ్వేతకేతుడు తల్లిదండ్రులకు అప్పగించి ఆశ్రమ నిర్వర్తన. శ్వేతకేతుడు విద్యుక్త వివాహ కార్యకలాపమంతా అయిపోయాక భార్యను తీసుకొని తల్లిదండ్రులు అత్తమామల దీవెనలు వేరొక ఆశ్రమాన్ని నిర్మించుకొని గృహస్థ ధర్మం అవలంబించాడు. ఒకప్పుడు అతడు పత్నితో కాంతా వేదోక్త విధులు ఆచరించి మనం దేవపితృమని రుణాలు తీర్చాలి. నువ్వు నేను అనే భావంతో ఉన్నాం కనుక మనకి ఈ కర్మ కలాపం తప్పు. నువ్వు నాతో నేను నీతో వీటిని ఆచరించిన తర్వాత జ్ఞానాగ్నిలో వాటిని భస్మం చేద్దాం. ఉత్తములు ఏది చేస్తారు, సామాన్యులు అదే చేస్తారు. చేత జ్ఞానాల కర్మ జ్ఞానులు కూడా కర్మ చెయ్యకుండా వదరు. జ్ఞానం చేతనే వాళ్ళు మానితే అజ్ఞాను కర్మ మానటంలో ఆశ్చర్యమేం లేదు. దానివల్ల లోకం కర్మభ్రష్టమై సర్వభ్రష్టం అవుతుంది. కనుక మనం లోక శ్రేయస్సు కోసం ఆత్మశ్రేయస్సు సద్గృహస్థ కర్మాలు ఆచరిద్దామన్న ఆమె సర్వ విధాల అతని అడుగుదాడలను బట్టి నడుస్తూ ఉత్తమ సాధ్వి అనిపించు. రత్నం చేరితే శోభిస్తుంది కానీ మసిబొగ్గు చేరితే కాదు కదా జ్ఞానబోధ. ఈ విధంగా సువర్చల అశ్వకేతులని అసమాన ధర్మాన్ని ఆచరిస్తూ ఉత్తమ పుత్ర సంపదను పొంది పితరులను అనేక యజ్ఞాలు చేసి దేవతలు తపస్వాధ్యాయ సత్ప్రవర్తనలు చేసి పురుషులను సంతోషపరిచి ఆ పుణ్య దంపతులు ఆత్మజ్ఞానంలో ద్వంద్వాతీతులై భూమిపై దివిని చూపిస్తూ అన్నిటికీ సాక్షీభూతులై మాత్రంగా తాము మానవ లోకంలో ఉన్న మాధవలోకంలో ఉన్నట్టుగా ప్రవర్తి అపూర్వ దంపతులై అలర. ఒకనాడు సువర్చల భర్తను ఇలా అడిగి, బ్రహ్మజ్ఞ నువ్వెవరు? పంచభౌతికమైన కంటి కనబడే నీ శరీరమా నువ్వు? కాకపోతే నువ్వు అనే దాని తత్వాన్ని నిపుణంగా చెప్పమ. దానికి శ్వేతకేతుడు ఇలా అన్నాడు, కాంతా నువ్వు నన్ను బ్రహ్మజ్ఞ అని పిలిచావు. అందులోనే నువ్వు నన్ను ఏమిటో తెలుసుకున్న దాని వైపోయి ఇంకా వేరే అడగాలి. నీ దేహాంతర్గతమైన ఆత్మను అడుగుతున్నాను అని సువర్చల అంతే. అయితే ఆత్మ మాట్లాడదు, తినదు, చూడదు, వినదు, పుట్టదు, చావదు. శరీర సంబంధాన్ని చేసి ఆత్మను జననం కలదని అనుకునేవాడు దాని బంధనాన్ని ఉన్నవాడు. నువ్వు నేను 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 అనే సర్వం నేను అనే అనువనేవాడు వాడికి శరీరమే లేదు అని శ్వేతకేతు చెప్పి ఆ మాటలు విని ఆమె, మహాత్మా నువ్వు ఇంత ప్రాజ్ఞుడవై ఉండి అజ్ఞానిల సమస్త కర్మలు చేస్తున్న సగధర్మచారిని అవడం నేను నిన్ను అనువర్తిస్తాను. ఇందులో నీ భావమేమి? దయతో సెలవివు అనడి. సుదతి పెద్దలు ఆచరించింది పెద్దలు కూడా చెయ్యాలి. కలగది వరవడం లోక వ్యవహారం సక్రమంగా నడపటానికి అందరూ కర్మలు చెయ్యాలి. కర్మహీనత జాతి నిర్వీర్యమై లోకం వందరవు. ధర్మం నశిస్తు. చిన్న చేపను మింగే పెద్ద చేపల బలవంతుడు బలహీనుణ్ణి కబడి సర్వలోక కర్త భర్త హర్త అయిన పరమేశ్వరుడికది అనిష్టం. అలాగే సర్వ జగత్ సృష్టి భగవంతుడికి క్రీడామత్. అతని విభూతులు అనంత, అతని శక్తులు అపార. సృష్టి స్థితి లయాలు అనే గహ్వరంలో జీవి చిక్కుకొని ఉన్న జనన మరణ సంసార రూపమై బంధాలు తెగత్రించుకొని ఎవడు ఆత్మజ్ఞానం పొందుతాడు వాడు భగవంతుడికి ఇష్టం. అలా కాక జనన మరణ సంసార ప్రవాహం మధ్యలో
కొట్టుకుపోయేవాడు. దుర్మార్గుడై నిర్భాగ్యుడు నరక కూపంలో మగ్గుతాడు. కనుక దత్తంగా అలముకొన్న అజ్ఞాన తిమిరంలో పడి అది తన అదృష్ట విశేషమని అహంకరిస్తూ నిర్భాగ్యుడైన నరుడు నిత్య పతనాన్ని పొందచూస్తూనే ఉంటాడు. కనుక దేహశుద్ధి కొరకు, ఆత్మజ్ఞాన వికాసం కొరకు, లోకం వాళ్ళు వరబడి అవటానికి నేను సత్కర్మాచరణ చేస్తున్నా. దేహ పతనం తర్వాత అట్లా చేస్తూ పతనం జరిగేదా అలా చేస్తూ ఆ మాటలకు చాలా ఆనందించి సువర్చన దేవా, శబ్దం అర్థం వీటి వివరించమని. అక్షర సంపుటిని ఉచ్చరింపగా వెలువడేది శబ్దం. ఆ శబ్దం చేత తెలపబడేది ఏదుందో అది అర్థం. శబ్దార్థాలకు నిత్య సంబంధం ఉచ్చారణను బట్టి పరిస్థితులను బట్టి శబ్ద అర్థం మారుతూ ఉంటుంది. కనుక వాటికి సంబంధం ఉన్నది లేదు, రెండు కూడా. కనుక అయితే అది పరస్పర విరుద్ధం కాదా అని అడిగి కాదు, వైరుధ్యమేమీ లేదు. నేను అనే శబ్దం ఆత్మపరమైనప్పుడు సత్యం, అనాత్మపరమైనప్పుడు అసత్యం. అందుచేత అది సత్యం, అసత్యం కూడా. అలాగే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మిథ్య అనే జగత్తు లేదా? ఉంది. నిజానికి ఉందా? లేదు. ఇది తథ్య మిథ్యా తత్, ఇది తెలుసుకోవటం కనుక ఆత్మ వాచ్య శబ్దార్థం పరమేశ్వరుడు. ఆత్మ అంటే పరమే. అనాత్మ ఆశ్రిత శబ్దార్థం రెండు మిథ్య అని శ్వేతకేతుడు బదులు. ఆత్మ అహంకారాల గురించి వివరించండి మహాత్మా అంటే, కాంత మట్టిలో ఘటమనే భావం ఉన్న ఆత్మలో అహంకారం కల్పితమైంది. అచింత్యం పరమం ఆత్మవస్తు. దీనిలో నేను, నాది, నువ్వు, నీది, ఇది అనేవి కల్పిత. ఆ భావమే అహంకారం. లోకంలో ఆకాశం కానీ రెంటికి సంబంధం లేదు. అదేవిధంగా పరిశుద్ధమైన పరబ్రహ్మం చూపటానికి చూపశక్యం కానిది. దాని నుండి ఈ లోకం ఉద్భవించిన దానికి దీనికి సంబంధం. అలాగే ఆకాశంలో ముట్ట పట్ట వీలు కాకపోయిన ఆ వాయువు త్వగింద్రియం చేత, వాసన ఘ్రాణేంద్రియాల చేత, చీకటి వెలుగు, మేఘాలు నక్షత్రాలు మొదలై కళ్ళ చేత మానవుడు తెలుసుకోగలుగుతున్నట్టు సద్రూపమైన పరబ్రహ్మం ఆకాశం కాకాశమని చెప్పబడుతున్న విశిష్టాద్వయ అవతారాల చేతే బుద్ధి చేత చింతింపబడుతోంది. కనుక జలం ఒక్కటే అయినా అది ప్రవహించే చోటను బట్టి రుచి భేదాలు పొందుతున్నట్టు ఆత్మ వస్తువు కూడా ప్రకృతి సంబంధం వల్ల వివిధాలుగా కనపడు. ఎచ్చటి పరిశుభ్ర జలమైన తాగి మానవుడు తృప్తి పడినట్టు ఏ రూపంలో భావింపబడుతున్న పరమాత్మను సేవించిన నరుడు ఉత్తమ ఫలితాన్ని పొందగల. పరమాత్ముడు అవాంగమానస గోచరుడైన సాధన ఉపదేశ మార్గ సూచక ఉపలక్షణ వ్యాకృతి పద్ధతుల అతడు వేద వేద్యుడే అవుతాడు. పరిశుద్ధ జ్ఞానం ఆత్మ విషయక ధ్యానం చేత కలుగు. దానివల్ల ఉత్తమ గతి కలుగు. పరమాత్మ విభూతుడు బహుళాలు. వాయుదేవుడు, అగ్నిహోత్రుడు, సూర్య భగవానుడు కూడా పరమాత్ముడిని చూడలేరు, తెలుసుకోరు. ఆ పరమాత్ముడు జగద్వ్యాపి బ్రహ్మజ్ఞాన సంపన్నులు మాత్రమే పరమాత్మను ఎరిగి అది తామే అవుతున్నారు. శ్వేతకేతుడు ఈ విధంగా ఆయా బ్రాహ్మ జ్ఞాన విషయ సమయోచితంగా
భార్యకు తెలుపుతూ ఆమె జ్ఞానవంతురాని చేసి జ్ఞాన సౌభాగ్యం పొంది ఆ పుణ్య దంపతి శరకాల గృహస్థాశ్రమంలో ఉండి శబర సంజస్త చిత్తులై గోవిందుని పదపద్మాలను మనస్సులో నిలిపి మరణాంతరం ఉత్తమ గతుల మోక్ష సామ్రాజ్యాన్ని పొంది శ్వేతకేతు తీర్థం సమంగా నది దగ్గర సోమక శిబి తీర్థాలు దగ్గరలో శ్వేతకేతు మహర్షి తపం చేసిన చోటు శ్వేతకేతు తీర్థమని జగత్ ప్రసిద్ధి పొంది ఆ తీర్థ ప్రదేశంలో సకల వృక్షాలు సర్వకాల సర్వావస్థలలో సకల పుష్ప సహితాలై బహు రమణీయాలై ఉంటాయి. ఈ పవిత్ర ఆశ్రమంలోనే వాగ్దేవత అయిన సరస్సు మానుష దేహధారిణి శ్వేతకేతు దర్శనమిచ్చి అతని కళ నుండి అతన్ని కరుణించి ఇదంతా భారతంలో ఇప్పటికి మహర్షుల చరిత్రలు అనే దానిలో 6 భాగాలు అయిపోయాయి. 7వ భాగం రేపు మొదలు పెడతాం.